4 ఎకరాలు 79 సెంట్లు అంటే సుమారు 55 ఎకరాలు విలువ ఎంతో తెలుసా మీకు? ఇవాళ మార్కెట్ విలువ సింపుల్గా 5,000 కోట్లు. అంటే అంతకుముందు కొట్టేసిన 71 ఎకరాలు ఈ 55 ఎకరాలు కలిపితే 54 ఎకరాలు పోనీ అనుకోండి, కలిపితే 125 ఎకరాలు. 125 ఎకరాలు సుమారు 10 నుంచి 12,000 కోట్ల ఆస్తిని సొంత కుటుంబానికి కొడుకు తోడలుడికి రాసిచ్చేసి బయటకు వస్తే వీళ్ళ ప్రవచనాలు ఎలా ఉంటాయో తెలుసా మీకు? మిగతా వాళ్ళందరూ దొంగల్లాగా, వీళ్ళొక్కళ్ళే నీతిమంతుల్లాగా. నిన్న ఏం చేశారు? కౌన్సిల్లో పెట్టారు. ఇది తప్పు, ఇదని వ్యతిరేకిస్తే మహిళా కార్పొరేటర్లు, వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లతో సహా అందరి మీద దాడి చేసి గాయపరిచారు. ఇద్దరికి కాళ్ళకి దెబ్బలు తగిలినాయి. ఒక కార్పొరేటర్ని హాస్పిటల్లో, మహిళా కార్పొరేటర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఈ రోజున ఎలాంటి పరిస్థితి ఉంది తెలుసా? విశాఖపట్నంలో ప్రశాంతతకి మారుపేరు లాంటి విశాఖపట్నంలో భూముల కబ్జాకి తెగబడి మేయర్ స్థాయిలోని వ్యక్తులే ఫ్లో లీడర్ని కాలర్లు పట్టుకుని తోసేసి మీ ఇష్టానుసారం తీర్మానం చేసుకున్నారు. పోనీ ఇంత పెద్ద కబ్జా జరుగుతుంటే ఏ ఒక్క నాయకుడైనా ఇది కబ్జా కాదని చెప్పే ధైర్యం మీకుందా? కూటమిలో నాయకులకి. చిత్రం ఏంటంటే, బీచ్ రోడ్డుకి లెఫ్ట్ సైడు గీతం యూనివర్సిటీ, రైట్ సైడు టూరిజం కాంప్లెక్స్ ఒకటి గెస్టుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సుమారు 250 కోట్లు పెట్టి కడితే దానికి జగన్ ప్యాలెస్ అంటారు వీళ్ళు. అది ప్రభుత్వంది, ప్రభుత్వం కట్టింది అద్భుతంగా. ఎవడో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు, లేకపోతే ఒక రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు, లేకపోతే ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఒక హుందాగా అక్కడ ఉండడం కోసం కట్టిన భవనాలు. దాన్ని పోనీ వీళ్ళు వాడుకోవచ్చు కదా. వీళ్ళు వాడరు, ఎందుకంటే జగన్ గారు కట్టారు కాబట్టి. అందులో వీళ్ళు కూర్చుంటే రోజు జగన్ గారే గుర్తొస్తాడు. జగన్ గారు మర్చిపోవట్లేదు వీళ్ళు. జగన్ గారు గుర్తు రాకూడదంటే ఆ వాడకూడదని చెప్పి ఏదో ప్రైవేటు హోటల్కి రాసి ఇచ్చేస్తారంట. ఈ పక్కనేమో సొంత కుటుంబానికి, ఆ పక్కనేమో ప్రైవేటు హోటల్ యాజమాన్యం. అది అయిన తర్వాత మాట్లాడదాం ఎవరో రాసి ఇచ్చేస్తారంట. ఇంకొకటి ఎకరం 99 పైసలు విశాఖపట్నం రేటు. ఏంటంటే ఎకరం 99 పైసలు కాదు, మొత్తం భూమి 99 పైసలకి ఇచ్చేస్తాను ఎవడు అడుగుతాడు అంటున్నాడు లోకేష్. చెప్పండి. పోనీ మీరు గజం 99 రూపాయలకి పేదలకి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదలకి వేలాది ఎకరాలు, సుమారు 60,000 ఎకరాల పైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అది తప్పంట. అధికారంలోకి వచ్చాక సొంత కుటుంబానికి వందలాది ఎకరాలు రాసేసుకుంటే మనకు కావాల్సిన వాళ్ళకి, మన బంధువులకి, మన స్నేహితులకి, మన కులస్తులకి రాసేసుకుంటే అది కరెక్ట్ అంట. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పాడు గుర్తుందా? సంపద సృష్టిస్తా. మనం అనుకున్నాం ప్రజల కోసమేమో, రాష్ట్రానికేమో అనుకున్నాం. ఆయన అశ్వత్థామ ఆతఃపుంజరా అన్నట్టుగా సంపద సృష్టిస్తా మా వాళ్ళకి అనుకుని ఉంటాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో గతంలో లాగా ఊరికే ఒక ఈనాడు చదువు, ఇంకొక పేపర్ చదువు, ఆంధ్రజ్యోతి చదువు ఇదే నిజమని నమ్మే రోజులు లేవు. సోషల్ మీడియా యుగం ఇది. ఇప్పుడు మాట్లాడేమనుకోండి, చూడండి రాంబాబు గారి మీదో, కరుణాకర్ రెడ్డి గారి మీదో, లేకపోతే రజనీ గారి మీదో దాడులు చేసినట్టుగా మిగతా వాళ్ళ మీద కూడా దాడులు చేస్తారు, కేసులు పెడతారు. జగన్ గారి బర్త్డేకి కోడికి వస్తే కేసు, మేకనికి వస్తే కేసు. వీళ్ళ సినిమాలు రిలీజ్ అయితే మాత్రం మేకలు నరికి తలకాయలతో దండలు వేసుకుంటారు. అది అభిమానం. జగన్ గారి బర్త్డేకి ఎవడో కోడి కోసారంటే అది రక్తాభిషేకం అంట. బాలకృష్ణ గారి ఫ్లెక్స్ కడితే అదేమో ప్రేమాభిషేకం అంట. అది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. తప్పు చేసి పైగా ఎవరితో పెట్టుకున్నారో తెలుసా? ఇప్పుడు వీళ్ళు వెంకటేశ్వర స్వామితో, కలియుగ దైవం. ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి పేరు చెబితే, ఇంక్లూడింగ్ ఇతర మతస్థులు కూడా పవిత్రంగా కళ్ళు మూసుకుని ఒక నిమిషం నిలబడిపోయే పరిస్థితి. ఆ స్వామిని తీసుకొచ్చి మీరు రాజకీయాలు చేస్తారు. ఏ డయాస్ అన్నా అవ్వచ్చు. మీరు దావోస్ దగ్గర నుంచి లోకల్ కాకినాడ దాకా
ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా అది కార్యకర్తల మీటింగా, పెట్టుబడిదారుల మీటింగా, అధికారుల మీటింగా, ఐఏఎస్ల మీటింగా, ఏదైనా మీటింగ్లు ఏ చివరికి స్కూల్ పిల్లలతో మీటింగ్ పెట్టి కూడా జగన్ అనేది పెడుతున్నారు. ఎంత జగన్ అంటే మీకు ఎంత భయం. జగన్ నామస్మరణ లేకుండా మీకు పొద్దు పోవట్లేదు. ఒక్కరోజు కూడా ఈ తెలుగుదేశం పార్టీ తండ్రి కొడుకులు కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ చూడండి పరిస్థితి. మధ్యాహ్న భోజనంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆడపిల్లలు ఎనిమిగ్గా ఉంటున్నారు రక్తహీనతతో, రాగి జాబ్ ఇవ్వండి అని చెప్పి పెడితే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రాం పెట్టాడంట. మొన్న చదివాను పేపర్లో, బడి ముస్తాబు. బడికి వచ్చిన తర్వాత ముస్తాబు చేస్తారంట పిల్లల్ని. జగన్ గారు ఏం చూశారు? ఆరోగ్యాన్ని కాపాడాలని చూశారు. పై ముస్తాబులు కాదు, ఆరోగ్యాన్ని కాపాడితే ఆటోమేటిక్గా శుభ్రత, అందం అన్నీ ఉంటాయనేది జగన్ గారి ఫిలాసఫీ. లోపల ఎలా ఉన్నా పర్లేదు, పైన పౌడర్ రాద్దాం అనేది చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఇలా నడుస్తుంది. మేము చెప్పేది ఒక్కటే, మీరు ఈ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్నంత కాలం ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని దోషులుగా మీ వైపే వేళ్ళు పెట్టి చూపిస్తాయి. ఎందుకంటే నిజాలు దాచలేరు. తిరుమల లడ్డూని వెంకటేశ్వర స్వామితో మీరు రాజకీయం చేసినంత కాలం మిమ్మల్ని మీ సొంత పార్టీలో అభిమానించే వాళ్ళు కూడా తప్పిది అని చేదరించుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మారండి. ఇప్పటికైనా ఈ తప్పులు చేసే కార్యక్రమం మానండి అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నుంచి చెప్తున్నాం. ఓకే.